నమస్తే లింగన్న. అరే లింగన్న, నా బిడ్డని హాస్పిటల్ తీసుకపోతే గుండె ఆపరేషన్ చేయాలంటుండ్రా. అయ్యో మరి ఎట్లరా, నీ దగ్గర పైసలు ఉన్నాయా మరి? ఎవరిని అడిగినా రూపాయి ఇస్తలేరురా. అందరిని అడిగినా, వాళ్ళ దగ్గర ఉన్నా కానీ నేను ఇట్లా గుండె ఆపరేషన్ నా బిడ్డ కానీ చెప్పంగా కూడా ఉన్నా కానీ ఒక్క రూపాయి కూడా ఇస్తలేరురా. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. అరే గట్లెందుకు అంటున్నావురా? ఆపదలో ఉన్నప్పుడు పైసలు ఆపరేషన్కి ఇయ్యరారా? మా ఇంటి దగ్గర ఒక పిసిన రాదు అన్నారా, మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. నా బిడ్డకు గుండె ఆపరేషన్ చెప్పంగా కూడా మన దగ్గర ఉండం కూడా ఇస్తలేరురా. కానీ మిత్తి ఇస్తానా ఇస్తలేరురా. సరే తీరా, నేను ఎవరిని అడుగుతా డబ్బులు. సీనన్న, నీ సాయం కోసం వచ్చింది నేను. ఏమైందిరా లింగన్న? ఇప్పుడు మా దోస్తు బిడ్డకు ఆరోగ్యం మంచిగా లేదు, గుండె ఆపరేషన్కు పైసలు కావాలి. నీ ఒక్క మాట సాయం అయితే నాకు చాలు, ఆమెకు బతుకు. అరే లింగన్న, ఒక మనిషి పానం కాపాడడానికి మాట సాయం అయిందిరా. అవసరమైతే పైసలు కూడా నేను సాయం